ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం జరిగింది. లక్కీ డ్రా, దసరా, సంక్రాంతి ఆఫర్స్ అంటూ బాధితులను బురిడి కొట్టించారు నిర్వాహకులు. ఏకంగా 14 కోట్ల రూపాయలను వసూలు చేసి చివరికి ఐపీ పెట్టేసి జంప్ అయ్యారు. అదేంటని అడిగితే గన్తో బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో ఘరానా మోసం జరిగింది. చీట్లు కట్టించుకొని సుమారుగా 14 కోట్లు ఇవ్వలేదంటూ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మనకి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధను అయితే చెప్పడం జరిగింది. చెప్పండి అమ్మా, ఎవరి దగ్గర చీటీ వేశారు, మీరు అయితే ఎంత కట్టారు? మాధవి ఇక్కడ వేసామండి. దొర పాప కంచి చిన్న ప్రసాదరావు వేసాము. నాకు 30 లక్షలు ఇవ్వాలండి, ఈవిడికి 20 లక్షలు ఇవ్వాలండి. నాకు ఇస్తానని 10 లక్షలు ఈవిడికాడ తీసుకొని నాకు ఇస్తానంది, నాకు ఇవ్వలేదండి. నాకు 5వ తారీఖునేమో ఇస్తానంది, ఇవ్వలేదు. మీ పోలీస్ స్టేషన్ చెప్పుకోండి, మీ దిక్కుని కాడ చెప్పుకోండి, నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి, 1 రూపాయి కూడా నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో ఆంటీ అన్నది. నాకు 1,20,00,000 ఇవ్వాలండి. నా కింద 50 మంది బాధ్యతలు ఉన్నారండి. వాళ్ళంతా కూడా చాలా గోల పెడుతున్నారండి అమౌంట్లన్నీ కూడా. అలాగే మా పాప పెళ్ళి జనవరి 28వ తారీఖున పెళ్ళండి. జనవరి 2వ తారీఖుని డబ్బులు లేవండి, ఇలా లాస్ అయ్యానని చెప్పిందండి. సరే టైం ఇవ్వాలి కదనే నేను సైట్లో అమ్మిస్తానని చెప్పారండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారండి. మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ముడు అందరూ కూర్చోబెట్టి ఆఫీస్ రూమ్లో చెప్పారండి, మేము డబ్బులు ఇచ్చేస్తాం, మీ పాప పెళ్ళి అయిపోయిందని మీరు గోల పెట్టకండి, 28న పెళ్ళి కదా మూతను పెట్టేసుకోండి అంటే సరే అని చెప్పేసి మూతను పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇస్తానని మనల్ని మోసం చేసి అలా 8 నెలలు గడిపి ఐపీ నోటీస్ పంపించారండి. ఐపీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏంటండి ఎలా చేశారంటే ఇంటికి వస్తే బెదిరిస్తున్నారండి. బెదిరింపులు, ఇంటికి వెళ్ళగానే మొత్తం అందరూ రావడం, మమ్మల్ని కొట్టడానికి కూడా వాళ్ళ దగ్గర పిస్టల్ కూడా ఉందండి, 2 గన్లు. దాంతో బెదిరించేవారండి, మమ్మల్ని కాల్ చేస్తామని. వీధిలోకి రావాలన్నా కూడా భయం వేస్తుందండి. వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంది, మేము అక్కడ ఏం చేస్తున్నామని మొత్తం ఇంటి చుట్టూ ఉంటాం అన్నమాట. మేము ఏం చేస్తున్నామో మమ్మల్ని కనిపెట్టి ఏదో చేయాలని చూస్తున్నారండి. మాకు మాత్రం చాలా రక్షణ కావాలి. వీళ్ళ దగ్గర నుంచి మా అమౌంట్లు మాకు ఎలాగైనా మాకు వచ్చేటట్టు చేయండి సార్. వాళ్ళ దగ్గర బోల్డ్ ఆస్తులు కూడా ఉన్నాయండి. ఆ ఆస్తులు ఏదో ఒకటి చేసి మా డబ్బులు మాకు ఇస్తే చాలండి. మా పాప ఎలా కట్టారో అది ముందు మీకు అంతకుముందు ఏమైనా కట్టారో ఇదే ఫస్ట్ టైం? సార్ మేము ఆవిడైతే 2018 నుంచి చీటీలు అన్ని రకాల చీటీలు నిర్వహిస్తుందండి. నేనైతే 2021 నుంచి పరిచయం అండి. మా వీధిలో దేవి అన్న ఆవిడ ద్వారాగా నేను పరిచయం అండి. ఆవిడ ఆల్రెడీ 2018 నుంచి కడుతుంటే నన్ను నాని నువ్వురా మాధవి అమౌంట్ కరెక్ట్గా ఇచ్చేస్తుందని నెక్కల దేవి అండి ఆవిడ, అంగన్వాడీ టీచర్ కూడా ఆవిడ నన్ను పరిచయం చేసింది. అక్కడికి తీసుకెళ్ళగానే నేను 2021 నుంచి కంటిన్యూగా కట్టుకొని ఈలోగా 1 సంవత్సరం బాగానే ఇచ్చిందని. బాగానే ఇస్తుంది కదా, ప్రతి ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే భర్తలు ఇచ్చిన డబ్బులతోని పాకెట్ మనీతోని అలా కాయగూరలకు ఇచ్చిన అమౌంట్లన్నీ కూడబెట్టుకొని మనం ఏదైనా శ్రావణాలు చేసుకుందాం, వరలక్ష్మి వ్రతం గ్రాండ్గా చేసుకున్న ఉద్దేశం మీద నేనేం చేశాను, పల్లెటూరు నుంచి కూడా నా బంధువులు నా స్నేహితులు అందరి ద్వారాగా ఆవిడ బాగానే ఇచ్చేస్తుందమ్మా అనేసి కట్టించానండి. నా వెనకాతలో ఒక 40 మంది ఉన్నారండి. మొత్తం ఇంచుమించు 40 మంది చేత నేను దగ్గర 20 లక్షలండి నా ద్వారాగా కట్టినవి. బాధ్యతలు అందరూ సార్ ఒక్కొక్కరు వెనకాతలు 70 మంది 30 మంది 40 మంది ఉన్నారండి. మినిమం 540 మంది బాధ్యతలు ఉన్నారండి. 14 కోట్లండి. కానీ భయపడి స్టేషన్ అంతా భయపడి కోర్టు అంతా భయపడిన వాళ్ళు చాలా మంది ఉండిపోయారండి. ఇది పూర్తిగా అయితే బాధితులు చెప్తున్నారు. పూర్తిగా 14 కోట్లు 540 మంది బాధితులు ఉన్నామని పూర్తిగా మాకు న్యాయం చేయాలని చెప్తున్న పరిస్థితి. దీని మీద ఇప్పటికీ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా అందరూ చీటీలు వేసి కష్టపడి సంపాదించిన డబ్బుతో వాళ్ళు జలసాలు చేస్తున్న వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు.